హాయ్ ఫ్రెండ్స్, మీకు స్వాగతం మా యూట్యూబ్ ఛానల్కి. ఇక్కడ మీరు సినిమాలు, కథలు, ఎమోషన్స్, డ్రామా, యాక్షన్, ఎంటర్టైన్మెంట్లతో నిండిన అద్భుతమైన కంటెంట్ని చూస్తారు. మీరు సినిమా ప్రియులైతే ఈ ఛానల్ మీ కోసమే. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా వీడియోలను మిస్ అవ్వకండి. లైక్, షేర్, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. ఈరోజు మనం మాట్లాడబోతున్న సినిమా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, ఒక హృదయాన్ని తాకే కథ, ఒక కుటుంబం యొక్క బంధాలను, విలువలను, ఆత్మీయతను చూపించే సినిమా. అదే గోవిందుడు అందరివాడేలే. 2014లో విడుదలైన ఈ సినిమా దర్శకుడు కృష్ణ వంశీగారి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ఒక అద్భుతమైన చిత్రం. ఈ సినిమా గురించి ఈరోజు మనం పూర్తిగా చర్చిస్తాం. దాని కథ, నటన, ఎమోషన్స్, సంగీతం, దర్శకత్వం మరియు ఈ సినిమా ఎందుకు ఇంత స్పెషల్ అని. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఈ ఎమోషనల్ జర్నీలో మనం కలిసి ప్రయాణిద్దాం. గోవిందుడు అందరివాడేలే 2014 అక్టోబర్ 1న విడుదలైన ఒక తెలుగు ఫ్యామిలీ డ్రామా చిత్రం. దర్శకుడు కృష్ణ వంశీగారు తనదైన స్టైల్లో కుటుంబ కథలను చెప్పడంలో సిద్ధహస్తులు. చందమామ, మురారి, నిన్నే పెళ్లాడతా వంటి సినిమాలతో ఆయన తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే కాజల్ అగర్వాల్, శ్రీకాంత్, కమలిని ముఖర్జీ, ప్రకాష్ రాజ్, జయసుధ వంటి అద్భుతమైన నటీనటులు కూడా ఉన్నారు. ఈ సినిమా నిర్మాణం బండ్ల గణేష్ గారు చేశారు మరియు యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. గోవిందుడు అందరివాడేలే కథ ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను విదేశాల్లో జీవిస్తూ తన స్వంత ఊరికి, తన కుటుంబానికి తిరిగి వచ్చి వారి మధ్య ఉన్న గొడవలను సరిచేయడానికి ప్రయత్నిస్తాడు. రామ్ చరణ్ ఈ సినిమాలో అభిరామ్ అనే ఎన్ఆర్ఐ పాత్రలో కనిపిస్తారు. అభిరామ్ ఒక యువకుడు, యుఎస్లో స్థిరపడినవాడు. కాని తన కుటుంబం యొక్క గతంలో జరిగిన సంఘటనల గురించి తెలుసుకుని తన ఊరికి తిరిగి వస్తాడు. అతని తాత బంగారి రాజు, ప్రకాష్ రాజ్ మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలను సరిచేయడం అతని లక్ష్యం. కథలో అభిరామ్ తన కుటుంబాన్ని ఒక్కటిగా చేయడానికి చేసే ప్రయత్నాలు, అతని ప్రేమ కథ మరియు కుటుంబ విలువలను తిరిగి స్థాపించే ప్రయాస ఈ సినిమాకి ఆత్మ. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో సత్య అనే పాత్రలో కనిపిస్తుంది. ఆమె అభిరామ్కి ప్రేమికురాలిగా, అతని ప్రయాణంలో ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంటుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన ఒక పెద్ద హైలైట్. ఆయన ఇంతకు ముందు మగధీర, రచ్చ వంటి యాక్షన్ సినిమాల్లో తన స్టామినాని చూపించారు. కానీ గోవిందుడు అందరివాడేలేలో ఆయన ఎమోషనల్ డెప్త్ని చూపించారు. అభిరామ్ పాత్రలో ఆయన చాలా సహజంగా కనిపిస్తారు. ఒక ఎన్ఆర్ఐగా ఆయన లుక్, స్టైల్, మాట్లాడే విధానం మరియు గ్రామీణ వాతావరణంలో తనని తాను సర్దుకునే విధానం అద్భుతం. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. ఒక సన్నివేశంలో అభిరామ్ తన తాతతో మాట్లాడుతూ కుటుంబం యొక్క పాత గొడవలను తీర్చడానికి ప్రయత్నిస్తాడు. ఈ సన్నివేశంలో రామ్ చరణ్ ఒక యువకుడిగా, ఒక మనవడిగా మరియు ఒక బాధ్యతగల వ్యక్తిగా తన ఎమోషన్స్ని అద్భుతంగా చూపిస్తాడు. ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ మరియు ఎక్స్ప్రెషన్స్ ఈ సినిమాకి ఒక పెద్ద బలం. కృష్ణ వంశీగారు తెలుగు సినిమాలో ఫ్యామిలీ డ్రామాకి ఒక బ్రాండ్. ఆయన సినిమాల్లో ఎమోషన్స్, కుటుంబ బంధాలు, గ్రామీణ వాతావరణం మరియు సంప్రదాయాలు చాలా అందంగా కనిపిస్తాయి. గోవిందుడు అందరివాడేలేలో కూడా ఆయన తన స్టైల్ని కొనసాగించారు. ఈ సినిమా ఒక గ్రామీణ నేపథ్యంలో జరుగుతుంది. కాబట్టి సినిమాటోగ్రఫీ, సెట్స్ మరియు కాస్ట్యూమ్స్ అన్నీ చాలా సహజంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. గ్రామం యొక్క అందమైన పొలాలు, ఇళ్ళు మరియు సంప్రదాయాలు సినిమాకి ఒక ఆత్మని ఇస్తాయి. కృష్ణ వంశీగారు ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలను చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. ప్రతి పాత్రకి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది మరియు అవి కథలో చక్కగా అల్లుకుపోతాయి. అయితే కొంతమంది ప్రేక్షకులు సినిమా సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉందని ఫీలయ్యారు. కానీ ఎమోషనల్ డెప్త్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు ఆ లోటుని పూర్తిగా పూడ్చేస్తాయి. సినిమాకి యువన్ శంకర్ రాజా సమకూర్చిన సంగీతం మరో పెద్ద హైలైట్. పాటలు ఎమోషనల్గా, గ్రామీణ వాతావరణానికి తగ్గట్టుగా ఉంటాయి. నీలాంబరి, బావమరిది, రాకాసి రాకాసి వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా యొక్క ఎమోషనల్ సన్నివేశాలకు బాగా సపోర్ట్ చేసింది. యువన్ శంకర్ రాజా మరియు కృష్ణ వంశీగారి కాంబినేషన్ ఈ సినిమాకి ఒక గొప్ప అసెట్. రామ్ చరణ్తో పాటు ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమలిని ముఖర్జీ మరియు కాజల్ అగర్వాల్ నటన కూడా అద్భుతం. ప్రకాష్ రాజ్ గారు తాత పాత్రలో చాలా బాగా నటించారు. ఆయన డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ సినిమాకి ఒక బలమైన స్తంభం. జయసుధ గారు కూడా తల్లి పాత్రలో చాలా సహజంగా కనిపిస్తారు. కాజల్ అగర్వాల్ తన స్వీట్ లుక్తో సత్య పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. గోవిందుడు అందరివాడేలే ఒక సాధారణ ఫ్యామిలీ డ్రామా కాదు. ఇది కుటుంబ విలువలను, బంధాలను మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది. ఈ సినిమా రామ్ చరణ్కి ఒక నటుడిగా,
తన రేంజ్ని చూపించే అవకాశం ఇచ్చింది. అలాగే కృష్ణవంశీగారి దర్శకత్వం, యువన్ శంకర్ రాజా సంగీతం మరియు అద్భుతమైన నటీనటుల బృందం ఈ సినిమాని ఒక మరపురాని అనుభవంగా మార్చాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది మరియు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎక్కువగా ఆకర్షించింది. ఈ సినిమా చూసినవారు, ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, తమ స్వంత ఊరు, కుటుంబం గురించి ఆలోచించేలా చేసింది. ఈ సినిమా ఒక ఎమోషనల్ రైడ్ మరియు ఇందులోని సందేశం చాలా బలంగా ఉంటుంది. కుటుంబం ఒక్కటైనప్పుడు ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు. ఫ్రెండ్స్, గోవిందుడు అందరివాడేలే ఒక అద్భుతమైన సినిమా. ఇది ఎమోషన్స్, కుటుంబ బంధాలు మరియు సంప్రదాయాలను అద్భుతంగా చూపిస్తుంది. రామ్ చరణ్ నటన, కృష్ణవంశీ దర్శకత్వం, యువన్ శంకర్ రాజా సంగీతం మరియు బలమైన కథాంశం ఈ సినిమాని ఒక మరపురాని అనుభవంగా మార్చాయి. మీరు ఈ సినిమాని ఇంకా చూడకపోతే ఇప్పుడే చూడండి మరియు ఈ ఎమోషనల్ జర్నీలో భాగం అవ్వండి. అంతేకాదు, ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ సినిమాలో ఏ సన్నివేశం బాగా నచ్చింది? రామ్ చరణ్ నటన గురించి మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. మరియు మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా కొత్త వీడియోలను మిస్ అవ్వకండి. మళ్ళీ కలుద్దాం మరో అద్భుతమైన సినిమా కథతో. బై బై, టేక్ కేర్, జై హింద్.